నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మీషోలో నేను పర్చేస్ చేసినటువంటి కొన్ని సారీ కలెక్షన్స్ని షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చానండి. వీటన్నిటి లింక్ ఆల్రెడీ చాలా క్లియర్గా మనం డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాము. ఒకసారి అయితే కనుక చెక్ చేయండి. తప్పకుండా మీకు నచ్చే సారీస్ని నేను వేసుకున్నటువంటి సారీ మీషో ఆల్రెడీ గుర్తుపట్టే ఉంటారు. మన ఫాలోవర్స్ అయితే కనుక రెగ్యులర్గా చూస్తారు కాబట్టి వెండర్ దగ్గర సేమ్ కలర్ స్టాక్అవుట్ అయిపోయిందండి. పిస్తా గ్రీనిష్ కలర్లో అయితే కనుక స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంది. యాక్చువల్గా ఈ శారీకి వచ్చినటువంటి వర్క్ బ్లౌజ్ అండి. ఇది చాలా బాగుంది. నేను ఇది స్టాక్ అవుట్ అయిపోయింది కాబట్టి పిస్తా గ్రీన్ కలర్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే కనుక పెడతాను. ఇదైతే కనుక ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ విత్ హిప్ బెల్ట్ ఓన్లీ 660 రూపీస్లో 6 కలర్స్ పైన అయితే కనుక వచ్చింది. బ్లౌజ్ యొక్క డీటెయిల్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ కలర్ అయితే స్టాక్ అనేది అయిపోయింది కాబట్టి పిస్తా గ్రీన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిందానండి. ఒకసారి అది కూడా చెక్ చేయండి. మీకు అది సూట్ అవుతుంది అనుకుంటే మీరు అది అయితే కనుక ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. సో బ్లౌజ్ అయితే కనుక ఇంత మంచిగా వచ్చిందండి. కుట్టించుకున్న తర్వాత అయితే కనుక చాలా బాగుంటుంది. వేరే జార్జెట్ శారీస్ మీద కూడా చక్కగా మనం అయితే కనుక సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. అండ్ ఏదైనా ప్లెయిన్ రెడ్, గ్రీన్, లైట్ ఎల్లో లైక్ ఇలాంటి వాటికి కూడా మనం అయితే కనుక ఈ బ్లౌజ్ అనేది కూడా సెట్ చేసుకుని కూడా మనం అయితే కనుక డిఫరెంట్ వేస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సారీ అండి, జార్జెట్ సారీ. రీసెంట్గా మనం ఒక వీడియో ఇచ్చామండి జార్జెట్లోనే ఇలాగే వైట్ దాంట్లో. ఎంత బాగుందంటే కనుక ఆ రోజు నేను చెప్పాను, ఒక చేతిలో వెన్న పూస లేకపోతే దూది పక్కన పెట్టి ఫీల్ అయ్యి ఈ చేతిలో ఈ చీరని కనుక ఫీల్ అయితే రెండిట్లో ఏది మీకు సాఫ్ట్గా బాగుంది, ఏది మెత్తగా ఉంది అని అడిగితే నేను ఖచ్చితంగా ఈ చీరనే చెప్తానండి. అంత మెత్తగా అయితే కనుక ఉంది. ఆ రోజు ఆ చీర ఎలా అయితే మంచి క్వాలిటీ ఉందో ఈ రోజు కూడా తక్కువ రేట్లో ఈ జార్జెట్ శారీ అండి అంతే మెత్తగా ఉంది. హైలీ రికమెండెడ్ శారీ, 100% అందులో మీకు ఎలాంటి డౌట్ లేదు. ఇట్లా ఫ్లోయి ఉందండి. ఏ ఏజ్ వారైనా కానీ చక్కగా కట్టుకోవచ్చు అండి. సింపుల్ శారీ. అవుట్లైన్ అంతా కూడా మనకి ఇట్లాగా థ్రెడ్ వర్క్లో అయితే కనుక వచ్చింది. స్మాల్ రోజెస్లో అయితే కనుక శారీ మొత్తం అంతా కూడా ఇలాగే వచ్చిందండి. చాలా చక్కగా ఉంది. చీర అయితే కనుక సింపుల్గా మీరు ఒక రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మీకైతే కనుక సెట్ అయిపోతుందండి. అంత బాగుంది. గ్రీన్ కూడా బాగానే ఉంటుందండి చీర వేసిన తర్వాత, ఎందుకంటే దీంట్లో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పైన మనకి ఫ్లవర్ అనేది వచ్చింది కాబట్టి ఈ విధంగా. సో లెంత్ బాగుంది, లైట్ వెయిట్, ఈజీ వాష్, ఈజీ మెయింటెనెన్స్ అండి. ఒక ఫ్యాబ్రిక్ లాగా కూడా మీరు యూజ్ చేసి కూడా గౌన్స్ కానీ అలా కూడా మీరు స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. రెడ్ కలర్ అయితే కనుక మనకి బ్లాక్ షిబోరీ కాన్సెప్ట్లో అయితే కనుక బ్లౌజ్ అనేది ఇచ్చారండి. 80 సెంటీమీటర్ వరకు మనకి బ్లౌజ్ ఉంది. అంటే నేను మీకు డబల్ ఎస్ చూపెడుతున్నాను, మీకు ఆ షిబోరీ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అనేసి ఇలా వచ్చేసిందండి. సో చాలా బాగుందండి. నచ్చింది అనుకుంటే తప్పకుండా తీసేసుకోవచ్చు. అండ్ ఈ బ్లౌజే కుట్టించుకోవాలని లేదు, జనరల్గా మన దగ్గర ఏదైనా దీనికి రిలేటెడ్గా గ్రీన్, రెడ్ కామన్ కలర్స్ కదండి తప్పకుండా ఉంటాయి. సో అలా కూడా మీరు తీసేసుకుని అయితే కనుక హ్యాపీగా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. లెంత్ మాత్రం చాలా చక్కగా ఉందండి. సో వేసిన తర్వాత సారీ లుక్ అయితే కనుక మనకి ఇలా వస్తుందండి. తప్పకుండా మీకు మెయింటైన్ అవుతుంది, చాలా డేస్ వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. వైట్ లవర్స్కి అయితే కనుక ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత లుక్ అయితే కనుక మనకి ఇలా వస్తుందండి. సో ఆల్రెడీ నేను రెడ్ కలర్ బ్లౌజే వేసుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ మీకు అర్థమవుతుండొచ్చు లుక్ ఎలా వచ్చేసింది ఏంటి అనేసి. అండ్ ఈ శారీకి ఏంటంటే ఇదే కుట్టించుకోవాలని లేదండి. బ్లౌజ్ అయితే మన దగ్గర రెడ్ ఆర్ గ్రీన్ కామన్ కలర్స్ కదా, అలా ఉన్నా కానీ చక్కగా వీటి సెట్ చేసుకుని కూడా సింపుల్గా అయితే కనుక శారీ అనేది మనం కట్టేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు మన ఫస్ట్ శారీ, చక్కని జార్జెట్ శారీ, సాఫ్ట్ శారీ. నెక్స్ట్ అండి మరొక శారీ అండి. జరీ లైన్స్తో అయితే కనుక మనకి ఈ శారీ 2 షేడ్ పైన అయితే వచ్చిందండి. ఒకటేమో యాషిష్ మిక్స్ కాంబినేషన్లో, ఇంకొకటేమో మనకి ఈ గ్రీన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ని కలుపుకుంటూ అయితే కనుక అవుట్లైన్ పైపింగ్ తీసుకుని అయితే వచ్చిందండి. శారీ ఓపెన్ చేద్దాం ఒకసారి. కలర్ కాంబినేషన్స్ ఉంటానండి, లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా లింక్లోకి వెళ్ళిపోతారు. సో దాని త్రూ ఒకవేళ ఈ కలర్ కాకపోయినా మీరు వేరే కలర్ని కూడా చూస్ చేసుకుని కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి. రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ వచ్చిందండి. బ్లౌజ్ అయితే అంత క్వాలిటీ ఏం లేదు, జస్ట్ నార్మల్ రా సిల్క్. ఒక బ్లౌజ్ ఇవ్వాలి కాబట్టి జస్ట్ దీనికి మ్యాచ్ చేశారు. ఇది కుట్టించుకోవడానికి అయితే కనుక పనికిరాదండి. బట్ చీర అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇలా మీరు చూసుకోవచ్చు, ఇట్లా 2 షేడ్స్ లైన్స్ పైన అయితే కనుక మనకి ఈ షిబోరీ కాన్సెప్ట్తో అయితే కనుక శారీ అనేది హైలైట్ అవుతూ మనకి కంప్లీట్ ఇలాగే వచ్చేసిందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు అండి ఇది కూడా. సో వేసాక అయితే కనుక మనకి లుక్ అనేది ఇలా వస్తుందండి. సో మంచిగా ఉంది. ఇప్పుడు ఈ జరీ వర్క్ ఏదైతే వస్తుందండి, లైక్ ఈ గ్లిటర్ లాగా కనపడుతుంది కదా, అది దానిలోనే స్టిచ్ అయిపోయి వచ్చిందనమాట. ఆఫ్టర్ వాష్ చేసినా కానీ మనకి ఇది వెళ్ళదు, దీనిలోనే లాక్ అయ్యి వచ్చింది. అవుట్లైన్కి అయితే కనుక మొత్తం అంతా కూడా ఇట్లా శారీకి పైపింగ్ అనేది అయితే ఇచ్చున్నారండి. సో మీకు నచ్చింది అనుకుంటే కనుక ఒకసారి చూడండి.
దాన్ని బట్టి మీకు నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ సారీ అండి. లైక్ డిఫరెంట్ చాయిసెస్తో మన ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి చాలా డిజైన్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా కూడా రాబోయే కలెక్షన్స్ అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి అయితే కనుక ఉండబోతున్నాయండి. డిఫరెంట్ కలెక్షన్స్ మనకి మీషోలో చాలా వచ్చేసాయి. నేను కూడా సెర్చ్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి శారీస్ కూడా మనకి మీషోలో అవైలబుల్గా ఉంటాయా అనేంత మంచి క్వాలిటీ శారీసే ముందు ముందు మన వీడియోస్లలో రాబోతున్నాయి. నెక్స్ట్ అయితే కనుక మన శారీ అండి. లైక్ ఇది మనకి సాటిన్ ఉండడం వల్ల ఏంటంటే శారీ అనేది ఇట్లా ఫ్లోయీ అయిపోతుంది. సాఫ్ట్ సాటిన్ పైన అయితే కనుక మనకి ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో అసలు నమ్మరండి, ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. సో చాలా బాగుందండి ఫీలింగ్ అయితే మాత్రం శారీతోని. తప్పకుండా తీసుకోవచ్చు. అసలు శారీ ఖచ్చితంగా ఇట్లా ఇట్లా ఒరిగిపోద్ది అనమాట. ఎందుకంటే లైక్ అంత ఫాలింగ్ ఉంది దీనికి. ఒకసారి అయితే కనుక షేర్ చేస్తాను మీకు కంప్లీట్ డీటెయిల్స్గా ఇది ఎలా వచ్చింది ఏంటి అనేసి. అండ్ కట్టు చెంగు దగ్గర నుంచి చూసుకున్నట్లయితేనండి ఈ జార్జెట్ మెటీరియల్ శారీలో మధ్యలో మీకు ఆ సాటిన్ లైన్స్ లాంటివి కనపడుతున్నాయి చూడండి, ఎంత బాగా కనబడుతుందో. ఆల్ ఓవర్ అంతా కూడా వైట్ మీద బ్రైట్ రెడ్ రావడం వల్ల ఏంటంటే మనకి శారీ చాలా బ్రైట్ లుక్ తీసుకొచ్చేసింది. అండ్ ఈ సాటిన్ లైన్స్ కూడా మనకైతే కనుక ఈ శారీకి ఇంకా డిఫరెంట్గా అయితే కనుక ఒక లుక్ని తీసుకొచ్చున్నాయండి. సో మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే లెంతీ కాంబినేషన్లో ఈ విధంగా వచ్చేసి సాటిన్ లైన్స్తోనే మనకైతే కనుక రెడ్ కలర్ తీసుకుని బ్లౌజ్ అయితే కనుక ఇలా ఇచ్చున్నారండి. రెడ్లో బాగా కనపడుతుంది. సో వైట్కేమో మనకి వైట్ లైన్సే ఇచ్చేసారు, రెడ్కి వచ్చేసి అయితే కనుక రెడ్ కలర్ సాటిన్ లైన్స్ అయితే ఇచ్చారనమాట. సేమ్ సాటిన్ బార్డర్లోనే మనకి కింద పైన కూడా ఈ బార్డర్స్ కూడా ఉన్నాయండి. మీరు గమనించుకున్నట్లయితే చూడొచ్చండి. వేసిన తర్వాత అయితే కనుక శారీ లుక్ అనేది. సో నేను ఉన్నటువంటి ఈ రెడ్ బ్లౌజ్ కూడా మాక్సిమం మీకు ఒక ఐడియా ఇవ్వడానికి అయితే కనుక బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుంది, హైలీ రికమెండెడ్ శారీ అండి. సాటిన్ పర్టికులర్గా జార్జెట్స్ ఇష్టపడే వాళ్ళకి రెండింటి కాంబినేషన్ ఉంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి. లెంత్ కూడా చాలా బాగుంది. రఫ్ అండ్ టఫ్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి శారీ ఉంది కాబట్టి మంచి లైఫ్ కూడా శారీ అనేది మనకి ఇచ్చేస్తుంది. అయితే కనుక మరొక శారీ అండి. అంటే యాజ్ ఇట్ ఈజ్ నేను వేసుకున్నట్టే ఉంది మన శారీ అయితే కనుక. లైక్ కట్ వర్క్, థ్రెడ్ వర్క్ అంతా కూడా నేను వేసుకుందేమో లైట్ కలర్ స్కై బ్లూ కాంబినేషన్. ఇది వచ్చేసి అయితే కనుక డార్క్ బ్లూ కాంబినేషన్కి ఇట్లాగా వర్క్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. ఎవరైనా ఒకవేళ ఇలాంటి వాటికి రిలేటెడ్గా చూస్తుంటే మాత్రం తప్పకుండా తీసుకోవచ్చు. శారీ అంతా కూడా మనకి ఈ బార్డర్తోనే హైలైట్ అయ్యి కంప్లీట్గా ప్లెయిన్గా వచ్చేసింది. కింది కూడా మనకి కుచ్చిళ్ళ పాటుకు కూడా మనకైతే కనుక సేమ్ దీంతోనే అంటే లైక్ కట్ వర్క్ కాన్సెప్ట్లోనే మనకు వచ్చేసి థ్రెడ్ వర్క్తో అయితే కనుక శారీ అనేది హైలైట్ చేశారండి. సో ఇదైతే కనుక మనం చూస్తున్నాం ఇప్పుడు పళ్ళు దగ్గర నుంచి డిఫరెంట్ మల్టీ బ్లౌజెస్ని దీనికి కూడా మనం అయితే కనుక చక్కగా సెట్ చేసుకుని వేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ పైన ఈ శారీస్ మనకి ఇప్పుడు మీషోలో చాలా అవైలబుల్గా ఉన్నాయి విత్ వర్క్ బ్లౌజెస్తో. ఈ కాంబినేషన్ ఈ విధంగా వచ్చింది. ఒకవేళ వేరే కలర్ అయినా ఓకే అని అనుకుంటే కనుక మీరు అలా కూడా తీసుకోవచ్చు అండి. కింది సైడ్కి వచ్చేసి అయితే కనుక మనకి కట్ వర్క్ థ్రెడ్ బార్డర్ అయితే కనుక ఈ విధంగా డిజైన్ చేస్తూ మనకి శారీ అనేది ఇలాగే ఇచ్చారండి. శారీ మొత్తం అంతా కూడా మనకి చక్కగా లెంతీలో ఈ విధంగానే వచ్చింది. మంచి హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కగా అయితే కనుక మీకు శారీ కుచ్చుళ్ళతోని సరిపోద్దండి. లెంత్ కూడా పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఉంది కాబట్టి హైలీ రికమెండెడ్. అండ్ ఎనీ బ్లౌజ్తో కూడా మీరు దీన్ని సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి ఇలాగ వర్క్ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ని కూడా మీరు వేరే వాటికి కూడా చక్కగా సెట్ చేసుకుని వేసుకోవచ్చు అండి వన్స్ ఒకసారి స్టిచ్చింగ్ అయిందని అనుకుంటే కనుక. అండ్ దీని మీద కూడా చాలా బాగుంది, ఇలా వస్తుందండి వేసుకున్న తర్వాత. సో మీకు నచ్చిందని అనుకుంటే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. కలర్ కాంబినేషన్ అయితే కనుక భలే ఉందండి. అసలు మంచి బ్రైట్ మిర్చి రెడ్ అనమాట. దానిపైన వైట్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ కదా, చాలా బాగా కనపడుతుందండి. సో ఒకసారి అయితే కనుక నేను ఓపెన్ చేస్తాను. ఇది జార్జెట్ హై క్వాలిటీ జార్జెట్ మెటీరియల్ పైన అయితే వచ్చిందండి. అండ్ ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇంతకుముందు నేను దీనిలోనే మీకు వైట్ బ్లాక్ కూడా షేర్ చేశాను. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో తెప్పిద్దామని, ఇది ఎలా ఉంటుందో చూద్దామని రెడ్ మీద అయితే కనుక వైట్ సింబల్స్ ఉన్నటువంటి ఈ శారీ అయితే కనుక పర్చేజ్ చేశానండి. కట్టు చెంగు దగ్గర నుంచి అయితే కనుక వెళ్తున్నామండి. అండ్ ఈ లెంత్ కూడా చాలా బాగా వచ్చేసింది. మనకేంటంటే శారీ మీద ఏదైతే క్వాలిటీ ఈ ఫ్లవర్ ఏదైతే వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్గా మనకైతే కనుక బ్లౌజ్ కూడా దీనిలోనే రన్నింగ్ లాగా అయితే కనుక ఇచ్చేశారు. ఇది మనకి కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ లవ్ సింబల్ షేప్లో వచ్చినటువంటి శారీ అండి. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. హైలీ రికమెండెడ్ అండి చీర అయితే. సో శారీ వేసుకుంటే కనుక మనకి కంప్లీట్గా లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. సో ఎగ్జాక్ట్గా నాది రెడ్ కలర్ ఉంది కదా, కొంచెం మీకు అర్థమవుతుండొచ్చు. బట్ కాంబినేషన్ అయితే కనుక ఈ దాంతోనే ఇంకా మంచి లుక్ తీసుకురావచ్చు. లేకపోతే ఏదైనా హకోబా ప్యాటర్న్లో బుట్టా స్లీవ్స్లో ఏదైనా వైట్ కలర్ ఉన్నా కూడా చాలా బాగుంటుందండి ఇదైతే. అండ్ 80 సెంటీమీటర్ వరకు సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఇందులో నుంచి మనకైతే కనుక ఈ డిజైన్ని
కట్ చేస్తూ ఒక 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చేసారనమాట. సో కంప్లీట్గా లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. సో బ్లౌజ్ అండ్ శారీ. సో చూసారు కదా అండి కలెక్షన్స్ అయితే సేమ్ లింక్సే, నేను ఏదైతే వెండర్ త్రూ కొనుక్కుంటానో అదే లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి సేమ్ సారీ మీకు వస్తుంది అనేది నా నమ్మకము. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యాజ్ టీజ్గా మీరు దానిలో నుంచి కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఒకవేళ స్టాక్ అవుట్ ఏదైనా అయిపోయిందంటే కనుక కింద నాకు ఒకసారి కామెంట్ చేయండి, పర్టికులర్గా ఈ సారీ అయిపోయింది అనేసి. నేను మంచి రివ్యూస్ రేటింగ్స్ ఉన్నటువంటి డిఫరెంట్ వెండర్స్ నుంచి చూసి మళ్ళీ లింక్ అనేది రీప్లేస్ చేస్తానండి. ఫస్ట్ టైం చూస్తూ ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఇలాంటి కలెక్షన్స్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. రేపు కలుద్దాం మరో మంచి వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.